అప్పుడే అర్థమైంది, మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని. ఒక మహిళా కవి ఆవేదన ఇది. ఈ ఆవేదనకి ఆమె అక్షరరూపం ఇచ్చి దశాబ్దాలే అవుతున్నా ఆ వేదన మాత్రం వేల సంవత్సరాలది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు కేంద్రంగా మరోసారి మహిళా లోకం ఇదే రీతిలో బాధపడుతోంది. అత్యున్నత చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు 2029 నుంచే అమలు చేయాలన్న తలంపు ఆచరణలోకి రాలేదు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి. రాజ్యాంగ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తోన్న పార్టీలు మహిళల రాజకీయ సాధికారతపై తమకెంతో చిత్తశుద్ధి ఉందంటూనే సవరణ బిల్లుకి అడ్డం పడ్డాయి. మహిళా రాజకీయ సాధికారత అన్నది రాజకీయాల మధ్య నలిగిపోయింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇంటికి దీపం ఆమె, అందుకే ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నారు. కానీ ఆమె రాజకీయ భవిత మాత్రం వెలుగుకి దూరంగా చీకట్లోనే మగ్గిపోతోంది. మహిళలు అంతర్జాతీయ పరిశోధనల దాకా ఎదిగినా రాజకీయ సాధికారతలో మాత్రం అట్టడుగునే తమ ఉనికిని చాటుకుంటున్నారు. అణచివేత, చిన్న చూపు, వెనకబాటుతనంలోకి బలవంతంగా నెట్టేయడం. ఎలా పిలుచుకుంటే ఏంటి కానీ దశాబ్దాల పాటు రాజకీయంగా ఆమె వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. ఆ వివక్షకి ఇక కాలం చెల్లిందంటూ దేశం మొత్తం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వైపు చూస్తోన్న వేళ కారణాలేవైనా ఎప్పట్లానే ఆమెకు మళ్లీ అన్యాయమే జరిగింది. అత్యున్నత చట్టసభల్లో 3వ వంతు స్థానాలు ఇకపై ఆమెవే అనాలంటే 2034 వరకు వేచి చూడాల్సిందే. ఏం శాపమో పాపం. గుర్తింపు కోసం, గౌరవం కోసం, అవకాశాల కోసం వేచి చూడాల్సి రావడం భారతీయ మహిళకు తప్పడం లేదు. అనాదిగా ఆమెకు జరుగుతోన్న అన్యాయమే కదా ఇది. స్వాతంత్రం వచ్చిన నాటికి ఇప్పటికీ దేశం అన్ని రంగాల్లోనూ ఊహించనంత అభివృద్ధి చెందింది. మహిళలు కూడా అన్ని రంగాలలో తమ సత్తాని చాటుతున్నారు. ప్రతి రంగంలోనూ పురుషుడితో పోటీ పడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాదు, గ్రామాల్లోనూ చదువుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. కానీ రాజకీయ సాధికారతలో మాత్రం మహిళలు పెద్దగా సాధించిందేం లేదు. ఇప్పటికీ పురుష ఆధిక్యత అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో మహిళల మీద వివిధ రూపాలలో చూపిస్తూ వచ్చిన వివక్షకి తెరదించడానికి, మహిళా రిజర్వేషన్లను అమలు మరింత త్వరితగతిన చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డం పడ్డాయి. అలానే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదలను అడ్డుకున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. 2023 సెప్టెంబర్ 19వ తేదీ దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోయిన రోజు. 3 దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర కూడా వేశారు. దీని ప్రకారం 33% మహిళా రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ బిల్లులో పేర్కొన్న ఆర్టికల్ 334A ప్రకారం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ఆ తర్వాత ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. ఆ నిబంధన ప్రకారం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2027 మార్చి నెలకు పూర్తవుతుంది. ఆ తర్వాత దాని లెక్కలు ప్రచురించాల్సి ఉంటుంది. అనంతరం పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయాలి. తదనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ పనులన్నీ 2029 ఎన్నికల్లోపే పూర్తి కావు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణ ప్రకారం కొత్త జనగణన జరిగే వరకు వేచి చూడక్కర్లేదు. నాటి ఆర్టికల్ సవరించి 2011 జనాభా లెక్కల ఆధారంగానే కసరత్తును పూర్తి చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. కానీ మోదీ సర్కార్కు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు లోక్సభ స్థానాల సంఖ్యను 816కు పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందు నుంచి ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన 3/2 మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది.
శుక్రవారం సాయంత్రం లోక్సభలో చేపట్టిన కీలక ఓటింగ్లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు. బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం సంకల్పానికి బ్రేక్ పడింది. महिला आरक्षण विरोध करके जो पाप विपक्ष ने किया है, इसकी उन्हें सजा जरूर मिलेगी और जनता द्वारा इसकी सजा से भी वो बच नहीं पाएंगे. इस ईमानदार प्रयास की कांग्रेस और उसके सहयोगियों ने सदन में पूरे देश के सामने भ्रूण हत्या कर दी है. ये देश के संविधान के अपराधी हैं. ये देश की नारी शक्ति के अपराधी हैं. మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి మోదీ సర్కార్ కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన 3 బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. 3 బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ఓటింగ్కు చేపట్టింది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లుకు అనుకూలంగా 298 మంది మాత్రమే ఓటు వేయడంతో సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీలో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. మహిళా రిజర్వేషన్ ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది అని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రతిపాదిత బిల్లు మహిళల సాధికారత కోసం పెట్టింది కాదు అని విమర్శించారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, దాన్నే అమలు చెయ్యాలి అన్నారు రాహుల్ గాంధీ. బీసీ, దళితులు, మైనార్టీలు, మహిళల పట్ల ఈ బిల్లు క్షమించరాని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. కుల గణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు రాహుల్. అయితే విపక్షాల తీరుని బీజేపీ తీవ్రంగా ఖండించింది. పార్లమెంటు సాక్షిగా విపక్షాలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని बीजेपी मंडी पड़िंदी। बहुत ही मुझे नहीं लगता इससे दर्दनाक और शर्मिंदगी भरा कुछ ऐसा कभी इससे पहले अंदर हुआ है संसद भवन में। सारी बेटियों का, महिलाओं का मनोबल जो है गिरा कर रख दिया है, तोड़ कर रख दिया है। और इतनी मुझे नहीं लगता इस तरह की उम्मीद किसी ने भी विपक्ष से की थी। और मुझे लगता है, मुझे तो एक पर्सनल लॉस ये महसूस होता है और आई फील सो टेरिबली बैड कि आज हमें ये इतना शर्मनाक दिन देखने को मिल रहा है। लेकिन जैसे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने कहा कि हम ये लाकर ही रहेंगे, महिलाओं को उनका हक दिलाकर ही रहेंगे, तो हमें प्रधानमंत्री जी पर विश्वास है और हमें पक्का विश्वास है कि बेटियों को उनका हक मिलेगा। మహిళా రిజర్వేషన్ బిల్లుకి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నోసార్లు పార్లమెంటు ముందుకి ఈ బిల్లు వచ్చింది. పెద్దల సభ ఆమోదం పొంది ఇక అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న తర్వాత కూడా కథ మళ్లీ మొదటికొచ్చిన అనుభవం ఉంది. కానీ 2023లో బీజేపీ, కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు మద్దతు పలకడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం సంతరించుకుంది. దేశ రాజకీయాలలో మహిళల పాత్రపై ఇప్పటిదాకా ప్రసంగాలకే పరిమితమైన చిత్తశుద్ధి ఆచరణలో కనిపించింది. కానీ మళ్లీ అదే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ముందుగా అమలు చేయాలి అన్న దగ్గర మాత్రం మరోసారి ఆమెకు అన్యాయం జరిగింది. మహిళా రిజర్వేషన్లు అమలు ముందుకు రాలేదు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన కేంద్రంగా జరగాల్సిన న్యాయమూ జరగలేదు. మహిళా బిల్లు సాకారమైందా? లేదు. పోనీ దక్షిణాదికి న్యాయం ఏమైనా జరిగిందా? అది లేదు. మరి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని అడ్డుకుని పార్టీలు సాధించిందేంటి?
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో అన్యాయం జరిగింది కేవలం మహిళా లోకానికి మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు జరగాల్సిన న్యాయం కూడా జరగలేదు. 50% సీట్ల పెంపు అన్నది నిజానికి దక్షిణాది రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరం. ఎందుకంటే 2011 జనాభా లెక్కలతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం తప్పదు. 2026 జనాభా లెక్కల ప్రకారం అయితే అంతకు మించిన నష్టం తప్పదు. ఈ నిజాలకు దూరంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేసిన పార్టీల వల్ల మహిళా బిల్లు సాకారం కాలేదు, దక్షిణాదికి న్యాయమూ జరగలేదు. మహిళా రిజర్వేషన్లు అమలుని ముందుకు తీసుకురావాలి అన్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి విపక్షాలు. అదే సమయంలో దక్షిణాదికి జరగాల్సిన న్యాయాన్ని కూడా అడ్డుకున్నాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇకపై ఏం జరుగుతుంది అన్న ఆందోళన క్రమంగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరిగేవి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ బిల్లులను లోక్సభలో అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి అని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదా పడింది అన్నారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలే అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు పెరిగేవి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఇక 2026 జనాభా లెక్కలు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయి. 50% సీట్ల పెంపుదల విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 38 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 34 మాత్రమే అవుతాయి. అంటే ఏపీ 4 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 50% సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 24 మాత్రమే అవుతాయి. అంటే 2 సీట్లు నష్టపోవాల్సి ఉంటుంది. 50% సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కేరళలో ఉన్న 20 ఎంపీ సీట్లు 30 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 23 మాత్రమే అవుతాయి. అంటే కేరళ 7 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 50% సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న 39 ఎంపీ సీట్లు 59 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 50 మాత్రమే అవుతాయి. అంటే తమిళనాడు 9 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 2026 జనాభా లెక్కలు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ సీట్ల సంఖ్య మరింతగా తగ్గుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమన్నారు. 2026 జనాభా లెక్కలు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నాయి. దాంతో ఆ రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. కాబట్టి 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు బాగా తగ్గిపోతాయి. అందుకే జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 50% సీట్ల పెంపుదలను ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. కానీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అడ్డుపడ్డంతో మహిళా రిజర్వేషన్లు త్వరగా అమలు చేయాలి అన్న కేంద్ర ఉద్దేశం నెరవేరలేదు. అలానే దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన కేంద్రంగా జరగాల్సిన న్యాయమూ జరగలేదు. ఇక ఆ బిల్లు పాస్ కాదు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా అడపాదడపా అలా పార్లమెంటు ముందుకొచ్చి పోతూ ఉంటుంది.
తలపండిన రాజకీయ పరిశీలకులు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఈ తరహా అభిప్రాయాన్ని దశాబ్దాలుగా వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఎందుకంటే అంతగా ఈ బిల్లు చుట్టూ రాజకీయం చేశాయి ఘనత వహించిన పార్టీలు. కానీ 2023లో అత్యంత అనుకూలమైన వాతావరణం మధ్య నారీ శక్తి వందన్ అనేసింది మోదీ సర్కార్. కాకపోతే మహిళా రిజర్వేషన్ల అమలుకు మాత్రం 2034 వరకు ఆగాలి. ఆ దూరాన్ని తగ్గించడానికి, మహిళల రాజకీయ సాధికారతని త్వరగా సాకారం చేయడానికి మోదీ సర్కార్ మళ్లీ ముందుకొచ్చింది. కానీ ఈసారి ఆమెకు అన్యాయమే జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. 1996 సెప్టెంబర్లో హెచ్డి దేవేగౌడ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. నాటి నుంచి ప్రతి ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ దిశగా విజయం సాధించలేకపోయాయి. 2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందేలా చేయగలిగింది. కానీ లోక్సభలో బిల్లు లాప్స్ అయింది. ఆ తర్వాత 2023లో నరేంద్ర మోదీ ప్రభుత్వం సరికొత్తగా బిల్లును రూపొందించింది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందేలా చూడటమే కాకుండా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో చట్టరూపం దాల్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి అంటూ రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో మొదటిసారి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభ ఆమోదం మాత్రం పొందలేకపోయింది. అయితే పివి నరసింహారావు హయాంలో 72, 73 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో తొలిసారి ప్రవేశపెట్టింది దేవేగౌడ ప్రభుత్వం. కానీ బిల్లును ఆమోదింపచేసుకోవడంలో విఫలమైంది. 1997లో లోక్సభ ముందుకు ఈ బిల్లు వచ్చినప్పుడు అధికార కూటమిలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. శరద్ యాదవ్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పర్కతి మహిళయన్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లోని పొట్టి జుట్టు ఉన్న మహిళలు మాత్రమే ప్రయోజనం పొందుతారు అని, అలాంటి వారు గ్రామీణ మహిళలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1998లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా సభ ఆమోదం పొందలేకపోవడమే కాదు, బిల్లు లాప్స్ కూడా అయింది. ఇదే బిల్లును 1999, 2002, 2003లో ప్రవేశపెట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత బిల్లును 2008లో ప్రవేశపెట్టారు. రాజ్యసభ దీనిని 2010లో ఆమోదించింది. అయితే ఎస్పీ, యూపీఏ భాగస్వామి ఆర్జేడీ, నాటి ఎన్డీఏ పార్ట్నర్ జేడీయూ దీన్ని వ్యతిరేకించడంతో బిల్లు లోక్సభలో లాప్స్ అయింది. రిజర్వేషన్ కోటాలో సబ్ కోటా విషయంలో ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ అభ్యంతరం చెప్పాయి. కాగా బీజేపీ తన 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల రిజర్వేషన్పై హామీ ఇచ్చింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లుని చట్టంగా చేయడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. అయితే మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలి అన్న మోదీ ప్రభుత్వ సంకల్పం మాత్రం నెరవేరలేదు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.